హలో గైస్, ఎలా ఉన్నారు? మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వెనమ్ 3 మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇదే మనకు లాస్ట్ ఫిలిం, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ వెనమ్ సిరీస్లో ఇదే మనకి లాస్ట్ ఫిలింగా సోనీ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసేసారు. అందుకే మీరు గమనించినట్టే టైటిల్లో కూడా ది లాస్ట్ డ్యాన్స్ అని ఉంటుంది. ట్రైలర్ అయితే బాగుంది అండ్ లాస్ట్ హార్ సీన్స్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ మూవీ స్టోరీ అయితే మనకి ట్రైలర్లోనే రివీల్ చేశారు. ఈ ట్రైలర్లో వెనమ్ మా వాళ్ళు మనం గుర్తుపట్టేశారు అని అంటాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్టోరీ దేని మీద ఉండబోతుందో. అసలు వెనమ్ క్లింతర్ ప్లానెట్ నుంచి భూమి మీదకైతే వస్తాడు. అదేవిధంగా మిగతా క్రియేచర్స్ కూడా ఇప్పుడు భూమి మీదకైతే రాబోతున్నాయి. ఈ ట్రైలర్లో మనం దాన్నే చూసాం. ఈ ట్రైలర్లో వెనమ్ ఒక ప్లేస్కి వెళ్ళి కొంతమంది ఫైట్ చేస్తాడు కదా, అది నో వే హోమ్లో వచ్చే లాస్ట్ సీన్ తర్వాత అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇక్కడ సేమ్ షర్ట్ అనేది వేసుకో అన్నాడు. ఆ సీన్లో వెనమ్ అండ్ వెడ్డీ బ్రోక్ మధ్య జరిగే కామెడీ అయితే చాలా బాగుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అయిందో. ఈ ట్రైలర్లో కనిపించి ఈ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఇతనికి ఒక బ్యాక్ స్టోరీ అనేది ఉంది. ఇతని బ్యాక్ స్టోరీ ఏంటంటే వెనమ్ వల్ల వీళ్ళ కొడుకు అయితే చనిపోతాడు. వీళ్ళ కొడుకు చనిపోవడం వల్ల ఆ ఆఫీసర్ వెనమ్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు అనమాట. అందుకే అతను ఆర్మీ సోల్జర్స్తో ఒక గ్రూప్ అయితే ఫామ్ చేస్తాడు. ఆ గ్రూప్కి జోరీ అని పేరు పెడతాడు. ఈ జోరీ గ్రూప్ని మనం ట్రైలర్లో కూడా చూడొచ్చు. వెనమ్ వెంటబడుతూ ఉంటారు. ఈ గ్రూప్ ఒక మెయిన్ మిషన్ ఏంటంటే ఆ వెనమ్ని పట్టుకొని గవర్నమెంట్కి అప్పగించడం. వెనమ్ని అండర్ వాటర్లో పట్టుకుంటున్నట్టు విజువల్స్ కూడా చూపించారు ట్రైలర్లో. చాలామంది ఈ సీన్ చూసి నో వే హోమ్లో వచ్చే సీన్ అనుకుంటారు, అస్సలు కాదు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో లాస్ట్ చూపించే సీన్లో మనకి వెనమ్ తన యొక్క బాడీ నుంచి ఒక చిన్న పీస్ని అయితే ఎంసీయూలో అయితే వదిలేస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మూవీ స్పైడర్ మ్యాన్ 4లో మనకి వెనమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే వెనమ్ ఫిలింని చాలామంది ఏమనుకుంటారంటే ఇది మార్వెల్ ఫిల్మ్ అనుకుంటారు. మార్వెల్ ఫిల్మ్ కాదు, ఇది సోనీ ఫిలిం. ఇక్కడ ఎంసీయూ వేరు అండ్ సోనీ వర్స్ వేరు. ఈ రెండు యూనివర్స్లు కలవు. వీళ్ళు కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, సోనీ ఫిలిమ్స్ ఏయో మార్వెల్ ఫిలిమ్స్ ఏయో కన్ఫ్యూజ్లో ఉంటారు. దీని గురించి సపరేట్గా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది దీని గురించి చేయాలా వద్దా అనేది. ఇక ఈ ట్రైలర్లో వెనమ్ లాంటి మిగతా క్రియేచర్స్ని కూడా మనం చూడొచ్చు. ఈ క్రియేచర్స్ని ఈ జ్యూరీ టీం అనేది క్యాప్చర్ చేస్తుంది. మీరు ఒక షాట్లో సరిగ్గా గమనిస్తే ఒక అతన్ని ఒక కేజీలో బంధించుంటారు. ఇతన్ని బాండ్ అయింది టాక్సిక్ అనమాట. మార్వెల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. ఇంకా ఈ ట్రైలర్ మొత్తంలో కొద్దిగా హైలైట్గా కనిపించింది ఈ క్రియేచర్ పేరు జెనోఫేస్. ఇది ఒక ఏలియన్ జాతికి సంబంధించిన ఒక క్రియేచర్ అనమాట. మార్వెల్ కామిక్స్లో ఈ క్రియేచర్ వెనమ్ని తినడానికైతే భూమి మీదకి వస్తుంది. ఎందుకంటే దానికి తిండి పిచ్చి అనమాట. ఇక ఈ మూవీలో ఈ క్రియేచర్ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరన్నా దీన్ని పట్టుకొని ఉండాలి. పట్టుకున్న తర్వాత ఎక్కడి నుంచి పారిపోయి ఆ వెనమ్ దగ్గరికి వచ్చి ఉండాలి. ఇక చూడాలి ఇంకా ఎలా వాడతారు ఈ క్రియేచర్ని. నాకు తెలిసి అంత ఇంపార్టెన్స్ అయితే ఉండదు ఈ క్యారెక్టర్కి. ఈ ట్రైలర్లోనే హైలైట్ సీన్ అనమాట ఆ హార్స్ది. చాలా అంటే చాలా బాగుంది. వెనమ్ 2 అంతగా లేనందువల్ల ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరికి లేవు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు, మెల్లమెల్లగా అంచనాలు అయితే పెరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఎన్ని విషయాలు చెప్పినా మీ అందరికీ ఒక డౌట్ ఖచ్చితంగా ఉంటుంది, ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ ఉన్నాడా లేదా అనేదే కదా మీ డౌట్. నాకైతే క్యామియో ఉందనిపిస్తుంది. ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా టైం ఉంది కదా, ఆ లోపల తెలుస్తుంది ఉన్నాడో లేదా అనేది. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో అంతే గాయ్స్, ఈ ట్రైలర్ బ్రేక్డౌన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరే బాయ్.